సోదరుడు ఎర్రగోపు నాగేశ్వరరావు గారి నాయకత్వంలో మిగతా సదా పెద్దల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి జోన్ 3 ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి అలాగే పెద్దలు కాపునాడు సంఘాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి సుబ్రహ్మణ్య అన్నయ్య గారికి కూడా చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే చిరు ప్రయత్నం చేద్దాం. మిగతా కులాలన్నింటిలో 2-3 కులాలు 1-2 సంఘాలే ఉంటాయి. మన వాళ్ళు ఎక్కువ సంఘాలు ఉంటాయి. ఎక్కువ జనాభా ఉంటానా, ఎక్కువ ఆలోచన విధానాలు ఉంటానా, ఎక్కువ మంది నాయకులు ఉంటానా, ఇటువంటి కార్యక్రమం జరుగుతున్న తరంలో కనీసం సుబ్రహ్మణ్య గారి సమయంలోనైనా సంఘాల సంఖ్య తగ్గించడం కోసం, సంఘాలని ఐక్యంగా ఉండటం కోసం కొంత కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం పెద్దలు మన సామాజిక వర్గంలో కూడా అన్ని వృత్తుల్లో ఎదుగున్నారు. ఇక్కడే ఉన్నారు. వ్యాపారంలో పారిశ్రామికవేత్తలుగా ఎదిగి రాజకీయాల్లో ఉన్నటువంటి సోదరుడు ప్రభాకర్ గారు కావచ్చు, మరిశెట్టి సుబ్బారావు గారు కావచ్చు, అలాగే విద్యలో చాలా ఉన్నతమైన స్థానానికి వెళ్లి శాస్త్రవేత్త అయినటువంటి చంద్ర సాంస్కృతి గారు కావచ్చు, మన అమ్మాయి రజని, నేను చాలా ఫాలో అవుతుంటాను అమ్మాయి మాట్లాడే మాటలన్నీ కూడా. ఇటువంటి మంచి లాయర్లు కావచ్చు, చంద్రశేఖర్ చక్రపాణి గారు, సుబ్రహ్మణ్యం గారు లాంటి పోలీస్ ఆఫీసర్లు కావచ్చు, నా పక్కనే ఉన్నటువంటి డాక్టర్ గారు లాంటి డాక్టర్లు ఇక్కడ ఉన్నారు. మన అంతిమ కోరిక రాజ్యాధికారం. రాజ్యాధికారం కలగాలి అంటే మనలో ఐక్యతతో పాటు మిగతా సమాజ వర్గాలను కలుపుకునే నైజం కూడా మనలో ఉండాలి. మన కులం మీద మనకు ప్రేమ ఉండడం తప్పు కాదు, కానీ మిగతా సమాజ వర్గాలని కూడా మనం స్టడీ చేయాలి. మిగతా అందరి సహకారంతో మాత్రమే మనం ఏదైతే అనుకుంటున్నామో అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా వయసులో మాకంటే చిన్నవాడు అయినప్పటికీ కూడా ఒక దిగ్గజంగా ఎదిగినటువంటి పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి మాటను గుర్తు చేస్తా ఉన్నాను. కాపు సామాజిక వర్గం మిగతా సామాజిక వర్గాలకి దిక్కు చూసేలాగా ఉండాలా, అప్పుడు పెద్దన్న పాత్ర పోషించాలని చెప్పిన మాట అప్పుడు చిన్న మాటగా అనిపించింది, కానీ నిరూపించబడినటువంటి అంశం. ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిందంటే ఖచ్చితంగా ఆ మాటలే ఎక్కువగా పనిచేసే బీజేపీలో కానీ, జనసేనలో కానీ, తెలుగుదేశం పార్టీలో కానీ, ఏ రాజకీయ పార్టీలో మన వాళ్ళు ఉన్నా వాళ్ళు ఎదిగేందుకు మనం సహకరించాలి, కానీ అడ్డొస్తున్నామని మనం తప్పకుండా ఏ కార్యక్రమం చేయకుండా ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు.